ప్రియ బంధువులారా, ఆర్ష ప్రాచీన భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మై ఆలవాలమైన అఖండ భారతావనిలో జనించటం మన జీవితానికి గొప్ప సౌలభ్యం. పురాజన్మ చేసుకున్న పుణ్యఫలం చేత ఈ అఖండ భారతావనిలో జన్మించటమే ఒక గొప్ప వరంగా భావిస్తూ మన అందరము ఈ ఆర్ష ప్రాచీన భారతీయ సాంప్రదాయాన్ని మనము ఎల్లవేళలా ఆచరిస్తూ ఈ సదాచారాన్ని, సనాతన ఆచారాన్ని కాపాడుకుంటూ ప్రపంచ దేశాలలో తలమానికంగా భారతాన్ని సూచించటం భారతీయుడుగా మన కర్తవ్యం. అంతేకాక మన పూర్వీకులు ఈ ఆర్ష ప్రాచీన భారతీయ సంప్రదాయం ఎల్లకాలము నిలవ ఉండాలని, ఆచంద్ర తారార్కము వర్ధిల్లాలని ప్రముఖంగా దేవాలయ వ్యవస్థను తయారు చేశారు. ఈ దేవాలయ వ్యవస్థలో చాలా నిగూఢమైన, అంతర్లీనమైన ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాలు, ఎన్నెన్నో మనకు తెలియని గొప్ప గొప్ప విషయాలని నిక్షిప్తం చేసి కాబోయే తరాలు అన్నీ కూడా దీనిని ఆచరించాలని, దాచి ముందు తరాలకు ఒప్పగించాలని మన మునులు, ఋషులు మనకి మార్గనిర్దేశం చేశారు. అందులోనే భాగంగా విచిత్రమైన గొప్పదైన మాసం ఆషాఢ మాసం. మనకు అష్టాదశ పురాణాల్లో అక్కామావై అనే చిన్న నానుడు మన గురువులు మనకు నేర్పారు. వైశాఖము, ఆషాఢము, కార్తీకము, మాఘము 4 మాసాలు అత్యంత పవిత్రమైనవిగా మనకి సూచించడం జరిగింది. అందులో ప్రస్తుతం మనము ఈ ఆర్యావర్తంలో ఆషాఢ మాసంలో ఉన్నాం. ఆషాఢ మాసం ఒక్క భారతీయులకే కాదు, ప్రపంచానికి కూడా ఒక రకంగా విశేషమైన మాసం. వర్షాలు ప్రారంభం కావటానికి చిహ్నంగా ఆషాఢ మాసంలో వ్రతాలు ఆచరిస్తారు. ఆ ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే ఏకాదశి నుండి చాతుర్మాస దీక్ష యతీంద్రులు, మునులు, ఋషులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఎంతోమంది భక్త శిఖామణులు ఈ చాతుర్మాస దీక్షని ప్రారంభిస్తారు. ఈ చాతుర్మాస దీక్ష ప్రారంభించడానికి ఆషాఢ మాసం ఒక ప్రత్యేకమైన, విలక్షణమైన మాసం. ఈ మాసంలో చేసే ఏ పనైనా తనంతట తానుగా 10 రెట్లు పెరుగుతుంది. రైతులకు వర్షాలు కురుస్తూ సస్యశ్యామలంగా పంటలను పెంచుతూ అన్ని జీవరాశులకి ఆహారాన్ని భూదేవి సమకూర్చే ప్రథమ మాసం ఆషాఢ మాసం. కాలగతిలో మనం రకరకాల మాసాలని సృజించుకుంటున్నాం. పండుగలు, పబ్బాలు వచ్చేవి మొదటగా ఆషాఢ మాసంలో ప్రారంభమవుతాయి. రైతులకు ఆనందం, ఆధ్యాత్మిక జీవులకి సంతోషకరమైన మాసం. ఆషాఢ మాసం ఏకాదశితో చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు. ఈ ఆషాఢ ఏకాదశి, దీనిని తొలి ఏకాదశి అనే ఒక పేరు కూడా ఉంది. ఈ తొలి ఏకాదశి అనే పదాన్ని ప్రథమ ఏకాదశి, తొలి మొదలు, ఏకాదశి ఏకాము దశ 11 రైతులకు తమ కర్తవ్య నిర్వహణకు ప్రారంభించి రేపటికి 11వ రోజు అవుతుంది. ఆషాఢ మాసంలో 11వ రోజు అవుతుంది. ఆ 11వ రోజు ఉన్నతోన్నతమైనది, సకల పాపాల నుండి దూరం వస్తారు. దీనికి పురాణ కథనంగా కూడా మనకి తొలి ఏకాదశికి ఒక ప్రాముఖ్యత ఉంది. మహావిష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు ముగ్గురు కలిసి ఈ విశ్వ సృష్టిని ప్రారంభించి స్థితికారకుడైన, లక్షణాలు కలిగిన శ్రీమన్నారాయణమూర్తి అయిన విష్ణుమూర్తికి తమ ఔన్నత్యాన్ని అందిస్తూ, ఓ స్వామి, మురారి అనే రాక్షసుడి చేత ప్రజలు చాలా హింసించబడుతున్నారు, వాళ్ళని ఆ కష్టాల నుంచి కాపాడాలంటే మరి నేనా బోలాశంకరుడుగా వాళ్ళు అడగడంతో నేను నా బాధ్యతలను గుర్తుంచుకొని వెంటనే వాళ్ళకి వరం ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వరము చేత అతను నేనేం చేయలేకపోతున్నాను. సృజించాడు కాబట్టి బ్రహ్మ ఏం చేయలేకపోతున్నాడు. దీని నుండి ఒక స్థితికి తీసుకురావాలంటే స్థితికారకుడు అయిన నీవే చేయాలయ్యా అని ఈ ఇద్దరూ వచ్చి బ్రహ్మ మహేశ్వరులు శ్రీ మహావిష్ణువుని అడిగారు. అంతా శ్రీ మహావిష్ణువు ఈ మురారిని అతని భక్తుడై ఉన్నందువల్ల, పరమేశ్వరుని భక్తుడై ఉన్నందువల్ల అతనిని హింసించడానికి కొంచెము పటపటాయిస్తాడు. అంతా
అఖిల జగత్తు కూడా మాకు రక్షణ కావాలని ఏకకంఠంతో ముక్తకంఠంతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఈ ఏకాదశి రోజున మురారిని హతమార్చాడు. స్వామి, భగవద్భక్తుడైన నన్నే నువ్వు హింసించావు, మరి నాకేమిటి పరిస్థితి అంటే అప్పుడు ఈ ఏకాదశి అనే తిథిగా నీవు కాలగమనములో నిలబడిపోతావు. ప్రతి ఏకాదశికి ఉపవాస దీక్షలు చేస్తూ నిన్ను స్మరిస్తారు. నిన్ను ఏకాదశి రోజున ఉపవాస దీక్షలు చేస్తూ భగవంతుని ఎడల మనస్సుని ఉపవసింపజేయటము ఆ ప్రాణులకి జయంగా పెడుతున్నాను. అపక్వ ఆహారాన్ని తప్ప పక్వాహారాన్ని ఏకాదశి రోజున ఏ జీవి తీసుకోకూడదని, పక్వాహారాన్ని వదిలేసేయాలని, ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణు సన్నిధిలో కానీ లేని పక్షములో అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు వద్దకు వెళ్ళి ఒక చెంబుడు తీర్థాన్ని ఆ రావి చెట్టుకు పోసి మహావిష్ణువు స్మరిస్తూ ఆ స్మరించిన తరువాయి ఈ తీర్థాన్ని తిరిగి మరలా అర్పిస్తూ, స్వామి, ఏకాదశి వ్రతాన్ని చేశాను, ద్వాదశి పారాయణం చేయాలి అని ఆ మహావిష్ణు స్వరూపమైన ఆ అశ్వత్థ వృక్షానికి చెప్పుకొని వచ్చి తిరిగి తమ నిత్య దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తూ నిన్ను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారు. సంవత్సరము మొత్తం మీద 24 ఏకాదశుల్లో 24 రోజులు నీ పేరుతో వ్రతదీక్ష చేస్తారు. కాబట్టి నిన్ను నమ్మి ఎవరైతే ఉపవాసం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ముముక్షువుని నేను ప్రాప్తం చేస్తానని మహావిష్ణువు ఆ మురారికి ఆత్మకి శాంతి చేకూర్చి ఆ పేరుతో ఈ ఏకాదశులను తయారు చేశాడు. ఈ ఏకాదశి వ్రత దీక్షలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఆరోగ్యవంతులు కావడానికి కారణం భారతీయుల్లో ఇదే ముఖ్య కారణమని చాలామంది ఇతర దేశీయ శాస్త్రవేత్తలు అనేక 2 డే సైన్స్ మ్యాగజైన్, మెడికల్ సైన్సెస్ వగైరా జర్నలిజాలు మొత్తము కూడా తెలియపరచడం జరిగింది. ఈ తొలి ఏకాదశి ఉన్నతోన్నతమైనది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేది ఎవరికి వారికి ఒక ప్రశ్నగానే మిగులుతుంది. ఇది శేష ప్రశ్న కానే కాదు. ఏకాదశి తిథి సూర్యోదయానికి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజును ఆ తిథిగా పరిగణించడం వైష్ణవ సాంప్రదాయంగా చెప్పుకుంటాం. ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఈ ఏకాదశి తిథి వ్రతము ఉపవాస దీక్ష సూర్యోదయ పూర్వం లేక బ్రాహ్మీ ముహూర్తం అనగా తెల్లవారుజాము 3:30కు లేవగలిగిన వారుంటే ఉన్నతోన్నతం. పరిపూర్ణమైన దినచర్యలకు ఉత్సాహానికి అది నాంది అవుతుంది. నేటి తరంలో ఆ బ్రాహ్మీ ముహూర్తం చూడటం చాలా అరుదుగా ఉంటుంది. సూర్యోదయమే చాలా తక్కువ మంది గమనించడం జరుగుతున్నది. మన సాంప్రదాయం కొంచెము వెనకడుగు వేస్తూ మధ్య మధ్యలో నత్తనడకలు నడుస్తుందేమోనని నా తరం వాళ్ళు అనుకుంటున్నాం. అలా కాకుండా బ్రాహ్మీ ముహూర్తాన కానీ సూర్యోదయ పూర్వం కానీ నిద్ర లేచి తలారా స్నానం చేసి అవకాశం ఉండేటట్లయితే సముద్ర స్నానము, నదీ స్నానము కానప్పుడు తాటాక స్నానం అంటే చెరువులు దొరువులు మొదలైన వాటిలో భాండ స్నానం వృధా. ఒక భాగంలో ఒక చిన్న బిందెలోనో చెంబులోనో కుండలోనో ఉన్న నీళ్లు పోసుకోవటం ఒక రకంగా వృధాయే. పారే నీటిలో స్నానం చేస్తే ఉన్నతమైన లక్షణాలు, కావలసిన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ వగైరాలు కూడా శరీరం సంగ్రహిస్తుంది, మలినాలను పోగొడుతుంది. ఆ స్నానానంతరం తాను శుభ్రవస్త్రయి సంకల్పించాలి. ఈరోజు ఏకాదశి తిథి, నేను ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ఓ సర్వవ్యాపి అయిన పరమాత్మ భగవంతుడా, నీ కృపా కటాక్షాల చేత నా మనస్సుకు తోచిన విధంగా నేను చేయగలుగుతున్నాను. యథావిధిగా చేయాలంటే మానవుడిగా నా వల్ల కాదు. అందున ఈ కలియుగంలో అసలు వీలు కాని పరిస్థితి. కాబట్టి ఓ పరమాత్మ, నా చేత వీలైనంత వరకు చక్కగా ఈ వ్రతాన్ని సంస్కారయుతంగా, సభ్యతాయుతంగా, సభ్య సమాజానికి చక్కని మార్గదర్శకంగా ఉండేటట్లు
చెయ్యి స్వామి అని సంకల్పించుకొని వారు ఆ రోజు తమ వద్ద ఉన్న ఏదైనా దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయంలో దర్శించి స్వామికి అర్చనాది కైంకర్యాలు తాము చేయుట కానీ లేక చేయించుకున్నట కానీ చేసి దీపారాధన కార్యక్రమాలు చేసి దీపారాధన అనంతరము దీపానికి జ్యోతిర్బ్రహ్మ రూపంగా తలుస్తూ దీపారాధన చేసి దీపార్చన చేసి దానికి మీకు చేతనైన మనకు చేతనైన భగవంతుడు మనకు చెప్పాడు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం యోమ్యో భక్త. ఏ భక్తుడైనా తనకి చేతనైన పదార్థం, పత్రం తులసి, పుష్పం నీకు దొరికిన ప్రకృతి సిద్ధమైన పుష్పం, ఫలం అక్కడ ఏదైనా చెట్టు కానీ పండు కానీ దొరికేటట్లయితే దాన్ని కానీ, ఇవేమీ దొరకలేదు ఒక చుక్క నీటి బొట్టునైనా భగవంతునికి సమర్పించటానికి త్యాగం చేయగలిగే త్యాగ నిరతిని సూచించటమే ఈ వ్రత ఉద్దేశం. త్యాగమే భారతీయులకి జీవనాడి జీవకర్ర కూడా. కాబట్టి త్యాగం చేస్తానికి వీటిల్లో ఏదైనా ఒకటి సమర్పించి ఉపవాస దీక్ష చేసి వండని పదార్థాలు మాత్రమే తింటూ కాచని పదార్థాలు మాత్రమే సేవిస్తూ ఈ ఏకాదశి 24 గంటలు పూర్తి చేసి ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకముందు తిరిగి ఆహారాన్ని సమకూర్చుకొని ఆ ఆహారాన్ని భగవంతునికి నివేదన చేసి సమర్పించి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విష్ణు దేవాలయం లేని పరిస్థితుల్లో రావి చెట్టు వద్దకు వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి తీర్థము సమర్పించి అనుమతి తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయవచ్చు. ఈ ఏకాదశి వ్రతము ఇంతకు ముందు మనకు భాగవతంలో అంబరీషోపాఖ్యానం అనే ఒక కథాకథనం ఉంది. ఆ కథాకథనం ప్రకారం అష్టాదశ పురాణాల్లో కూడా ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఏకాదశి వ్రతం చేసి సకల జీవులు సకల పాపాల నుండి విముక్తులై సకల దోషాల నుండి విముక్తులై ఇక ముందు మరలా ఇటువంటి తప్పులు ఏవైనా తప్పులుంటే తప్పులు లోపాలు చేయకుండా జీవితాన్ని సత్య మార్గంలో నడుపుకోవాలని, సత్యం మత సత్యాన్ని పలుకుతానని, ధర్మం చర ధర్మంతోనే నడుస్తానని మరొక్కసారి ఆర్ష ప్రాచీన భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ అందరము ఈ 3 సూక్తుల్ని మనము అమలుపరుద్దామని ఆశిస్తూ స్వస్తి శుభం భూయా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.